విజ్ఞులైన జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ నమస్కారం. నా పేరు పాకాల శ్రీహరిరావు. నేను ఒక రైతు కార్యకర్తను. శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ చేతిలో పతనము తప్పదని గ్రహించినటువంటి బీజేపీ పార్టీ వారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా బలంగా ఉండాలని భావించి ఆ పార్టీ నాయకులు రాష్ట్ర సంపదను దోచుకోవడానికి పూర్తి స్థాయిలో సహకరించారు. ఇదే అదనుగా భావించినటువంటి ఆ పార్టీ నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టిందే దొరికిన కాడికి దోచుకోవడానికి అన్నట్టు ఎక్కడి వారు అక్కడ వందలాది వేలాది కోట్ల రూపాయల రాష్ట్ర సంపదను దోచుకున్నారు. అట్టి సంపదతో రాజా భవనాలను పోలినటువంటి ఇండ్లు, ఖరీదైన కార్లు, ఫామ్ హౌజులు, విలాసవంతమైన జీవితాలతో పాటు హుజురాబాద్ లాంటి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు ఒక్కంటికి 6,000 రూపాయలు ఖర్చు పెట్టి ఓటు కొనగలిగే స్థాయికి వెళ్ళారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలు కూడా వారి అవినీతి గురించి చర్చించుకుంటుంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజా సంపద కానీ దోపిడీకి గురవుతున్నప్పుడు ఉక్కు పాదంతో అణిచే శక్తి కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి సంస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, దాన్ని నడుపుతున్న బీజేపీ పార్టీ వారు కానీ అబ్బే తెలంగాణలో అవినీతి జరుగుతుందా, అది మా దృష్టికే రాలేదు అన్నట్టు వ్యవహరించారు. ఇలా రాష్ట్ర సంపదను పెద్ద ఎత్తున దోచుకోవడంతో ప్రత్యక్షంగా నష్టపోయింది తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలు, నిరుద్యోగులు, యువత మరియు తెలంగాణ రాష్ట్రము. ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడినందుకు బీఆర్ఎస్ పార్టీని, దాని అవినీతికి పాల్పడడానికి సహకరించినటువంటి బీజేపీ పార్టీకి జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గ ఓటర్లు బుద్ధి చెప్పాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్ను అత్యంత మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.